Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నాదెండ్ల. నెల రోజులకే కూలిపోయింది నాదెండ్ల ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన అమెరికా వెళ్ళినటువంటి సమయంలో 31 రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి తీరు, అప్పట్లో ఎన్టీ రామారావుకి నాదెండ్లకి మధ్య పెరిగినటువంటి దూరం, ఈ మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా నాదెండ్ల భాస్కర్ రావు కొత్త చరిత్రను సృష్టించారు. ఈ నేపథ్యంలో తాజాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన ఈ రోజు కన్నుమూశారు. అయితే నాదెండ్ల భాస్కర్ రావు మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, మరి ముఖ్యంగా సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోనూ తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి పైన మొత్తం మీద నాదెండ్ల భాస్కర్ రావు మృతి పైన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కొద్దిసేపు క్రితం కన్ను మూశారు. అయితే వృద్ధాప్య సమస్యలతో గత కొన్ని రోజులుగా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గతంలో కూడా ఆయన చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కూడా అప్పట్లో నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబ సభ్యులు కూడా ఖండించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్తావాన్ని ప్రారంభించారు. 1978లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1982లో ఎన్టీ రామారావుతో కలిసి టీడీపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ఎన్టీఆర్ శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి సీఎం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో 31 రోజులు మాత్రమే ఆయన పదవిలో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువ కాలం 31 రోజులు పనిచేసిన ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రికార్డు సృష్టించారు. అయితే నాదెండ్ల భాస్కర్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన 2019లో బీజేపీలో చేరారు. నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. జనసేన నుంచి ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో నెంబర్ 2గా ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నాదెండ్ల భాస్కర్ రావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా మొత్తం రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రముఖులందరూ సంతాపం తెలిపినారు. అయితే ఒక సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగారు. ఇంత సీనియర్ గల నేత వృద్ధాప కారణము, మరోపక్క ఆయన ఆరోగ్యం మరింత కిరణ్, కొంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావుని పదవీచ్యుతుని చేసినటువంటి వైనం కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థ పైన నాదెండ్ల భాస్కర్ రావు పైన కొంతవరకు విమర్శలు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో స్థాపించడంలో, ప్రజలకు తీసుకువెళ్లడంలో కూడా ఎన్టీ రామారావుకు పార్టీలో నెంబర్ 2గా కూడా కీలక పాత్ర పోషించారు ఆ రోజుల్లో. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావుతో కలిపి టీడీపీని స్థాపించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా కొనసాగారు. అదేవిధంగా ఆయన అమెరికా వెళ్ళినప్పుడు గవర్నర్ సాయం, అటు కేంద్ర ప్రభుత్వం సాయంతోనే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ కాలం 31 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న ఘనత కూడా నాదెండ్ల భాస్కర్ రావు దక్కింది. అయితే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అండతోనే గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న గవర్నర్ తోనే దాదాపు 160 మంది సభ్యుల మద్దతు ఉందంటూ ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఉంది. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామంలో భాగంగా ఏదైతే ఎన్టీఆర్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా సంచలనం సృష్టించారు. తిరిగి అధికారంలోకి వచ్చారు. నాదెండ్ల రాజకీయ జీవితం అందరితో ముగిసిపోయింది. తర్వాత ఏదైతే ఆ ముఖ్యమంత్రి పీఠం తర్వాత ఆయన ఎలాంటి రాజకీయ పదవులు చేపట్టలేదు, ఎలాంటి అవకాశాలు కూడా రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల భాస్కర్ రావు ఏదైతే అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. అయితే ఇందుకు పలువురు ప్రముఖులు కూడా
సంతాపం వ్యక్తం చేస్తున్నారు సిరాజ్. ఎస్ కిరణ్, అంత్యక్రియలు ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది? ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేటువంటి అవకాశం ఉంది? ఆయన మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్కి తరలించేటువంటి అవకాశం, ఈ మొత్తం అంశాలపైన కుటుంబ వర్గాలు ఇప్పటివరకు ఏమైనా స్పందించినాయా? సిరాజ్, ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నాదెండ్ల మనోహర్, ప్రస్తుత మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ కి తరలిస్తారా లేక హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారా అనే అంశం మనకైతే క్లారిటీ లేదు. మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ఏదైతే సీనియర్ గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తెలంగాణలో కూడా ఆయన ఖమ్మం నుంచి ఒకసారి ఎంపీగా గెలిచిన చరిత్ర ఉంది. 1998లో ఖమ్మం లోక్సభ నుంచి ఆయన ఎన్నిక కావడం జరిగింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. మరోపక్క తన కుమారుడు నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరిగే అవకాశం ఉంది. అది తెలంగాణలో అధికార లాంఛనాలతో జరిగే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అవకాశం ఉంది. అయితే నాదెండ్ల మనోహర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో చేస్తారా లేక గుంటూరు తన సొంత ప్రాంతమైన గుంటూరులోని తెనాలి నియోజకవర్గాన్ని తరలిస్తారనేది మనకు మరికొద్దిసేపట్లో సమాచారం అందులో. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నెల రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. నెల రోజులకే కూలిపోయింది నాదెండ్ల ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నాదెండ్ల భాస్కర్ రావు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల అటు పార్టీ వర్గాలు కూడా తీవ్రంగా సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపైన సంతాపం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అంటే సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నేతగా, రాజకీయ నేతగా గుర్తింపు పొందినటువంటి ఆయన 1984లో ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించి అప్పటి గవర్నర్ సహాయంతో కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరుపైన కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన సమయంలో శాసన సభాపతిగా కూడా వ్యవహరించారు నాదెండ్ల మనోహర్. ఈ నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకి సంబంధించినటువంటి అప్డేట్స్ మరికొంత సమయంలో వారి కుటుంబ సభ్యులు వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.